ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనం నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని చదువుల నుంచి మరి ఒకసారి నీ మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆవిష్కారం బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలా ఇప్పటి వరకు పాటలు పాటు ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి మెసేజ్ చెప్పుటూ ఎందును, నీ యొక్క పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ, అలాగే నేను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా సమస్త మహిమ గంధప్రభులు మీరే పొందుకోమని, మీరే మాకు తోడుగా నడిపించమని సహాయం తెచ్చామని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగా నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. యొక్క విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు అయితే మనం ఆటలో మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మన పాఠం పేరు ఏంటంటే చింతతో చితిక. చింతతో చితిక అంటే బాధతో చింత, బాధ. ఎప్పుడు చూసినా కానీ అదో రకంగా ఉంటాం, ఏడుపు కొట్టు మొహాలు పెట్టుకొని ఉంటాం, నాకు అది లేదు ఇది లేదు అని అంటాం. దీని గురించి యేసుక్రీస్తు వారు ఏం క్లారిటీ ఇచ్చాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం పాఠం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం. మత్తయి సువార్త 6:31 అండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీరు చింతపడొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. అన్యజనులు, ఇది మనకు అండర్లైన్ చేసుకోవాలి. అన్యజనులు అంటే క్రైస్తవులు కానివారు, దేవుని తెలుసుకునే వారు, క్రైస్తవులు కానివారు, ఈ లోక సంబంధులు అని అర్థం. అన్యులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు. కరెక్ట్ మీనింగ్. మనం శక్తి గల దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా చాలామంది ఈ యొక్క విషయంలో చాలామంది అండి 100కి 99% అని చెప్పుకోవచ్చు. 100కి 99% ఏం తిందాము, ఏం కట్టుకుందాము, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఇదే బాధ, ఇదే దీంట్లోనే ఉండిపోతారు. కానీ మరి ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో అనేసి మనం టెన్షన్ పడుతూ ఉంటామండి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మీరు వీటి కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలగజేసిన దేవునికి అన్నీ తెలుసు కదా, మీకు ఏది ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు. అయినా సరే మరి మీరు బాధపడద్దు. అలా బాధపడవలసింది ఎవరంటే అన్యులు అంటున్నాడు. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారైతే అదో బాధపడ్డ అదొక అందం. వాళ్ళకంటే సరైన ధైర్యం ఉండదు, ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులైన మీరు ఏంటంట, టెన్షన్ పడవద్దు, చింత పడవద్దు. చింత అనే దానికి అర్థం ఏంటంటే శోకించుట, ఏడ్చుట, అంగలార్చుట అనే అర్థం వస్తుందండి. చింతకి నాన్న అర్థాలు అనమాట ఇవన్నీ కూడా. శోకించుట, ఏడ్చుట, అంగలార్చుట ఇవన్నీ కూడా చింతకు పర్యాయ పదాలు అనమాట. మనిషి ప్రతిదానికి చింత పడుతూనే ఉంటాడండి. ఇంకో విషయం ఏంటంటే, ఏం చెప్పేది అన్యజనుల గురించి అయితే కాదండి. ఎవరి గురించి చెబుతున్నాడు? క్రీస్తులోనికి వచ్చి ఆయన ధరించి ఆయన మాటలు గైకొని నడవవలసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, లోకస్తుల వల్ల మీరు బాధపడుతున్నారు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నట్టు కింద చెప్పినట్టుగా, మన పిచ్చుకలకే ఆహారం దొరుకుతుంది కదా, మనుషులకు దొరకదా? ఇంత జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, ఆహారం సంపాదించుకోలేరా? దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేనికి? జ్ఞానం ఇచ్చింది దేనికి? మరి పిచ్చుకలకి ఏమన్నా పెద్ద నాలెడ్జ్ ఉంటుందండి? మరి అయ్యే బతుకుతున్నాయి కదా, మీరెందుకు బతకలేరని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఉద్యోగం కోసం కానీ, లేకపోతే ఇంకో దాని ఇల్లు కానీ, కొంతమంది ఇల్లు లేదని
ఒక సేవకుడు, ఆయన పేరు నేను చెప్పను కానీ, ఎప్పుడు చూసినా నాకు ఇల్లే లేదు అంటాడు. వాళ్ళు ఉండేది మరి పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాడు, సొంత ఇల్లు లేదని బాధపడతా ఉంటాడు. నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదని చెబుతూ ఉంటాడు. సొంత ఇల్లు లేకపోతే అద్దెంట్లో ఆయన పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాడు. అసలు రాజభోగం అనిపిస్తారు వాళ్ళు. మరి చెట్టు కింద ఉండడు బాధపడతా ఉంటారు. అసలు ఆ మాటలు, ఆ సచ్చు మాటలు మాట్లాడకూడదు అని యేసుక్రీస్తు వారే చెబుతున్నాడు. ఇల్లు లేదని, అది లేదు. ఇల్లు ఒకరు అవకాశం అంటే కట్టుకో, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎవరు చెట్టు కింద ఉండలేదుగా, మంచి అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. నెలకు 25,000 30,000 అద్దె కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆయన పేదవాడు అవుతాడు. 25,000 30,000 అద్దె కట్టేవాడు పేదవాడు అవుతాడండి. తర్వాత చెబుతాను ఆయన పేరు. ఇట్లాగా అట్లా ఆయన ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంటారు. అంత మరి వాళ్ళు టీవీలో సువార్త కూడా చెబుతూ ఉంటారు. మరి ఆయనకి మరి ఫ్యాన్స్, మళ్ళీ హీరోలకి ఇంకా ఫ్యాన్స్ ఉన్నట్టుగా ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. కానీ వాళ్ళు కూడా నాకు ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు. అది ఆయన వాక్యం సెట్టింగ్ చేస్తారు, స్టేజ్ చేస్తారు చూసారా, ఆ స్టేజ్ చూస్తే కళ్ళు జిగేలు మాటాయి అంట అని అనిపిస్తాయి. మరి అంత మీటింగ్లు పెట్టుకుంటా మరి నాకు ఇల్లు లేదని అదే యేసుక్రీస్తు వారు చెబుతాడు, నాకు ఇల్లు లేదంటారు, లేదా ఉద్యోగం లేదంటారు. లేకపోయినా పర్వాలేదు, సొంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు అంటారు. చెట్టు కిందే ఉంచడం ఆయన. యేసుక్రీస్తు వారికి ఎక్కడో దాకేందుకు. మరి దేవునికి యేసుక్రీస్తు వారు అంటే ఎక్కువ ఇష్టమా, మనం అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే ఎవరిని ఎక్కువ ప్రేమించడం, మనల్ని ఎక్కువ ప్రేమించడం చెప్పుకోవచ్చులే. కానీ ఈయన నా ప్రియకుమారుడు అన్న ఆయనకి ఇల్లు లేకుండా ఎందుకు పోయింది? ఆయన ఎక్కడ ఉండేవాడు? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత గెత్సెమనే తోటలో ఉండేవాడు. ఆయన గెత్సెమనే తోటలో బాగా పెద్ద పెద్ద మంచాలు వేసి, డబ్బులు కట్ట మంచాలు వేసి, పరుపులు ఉంటాయండి, కింద గుడ్డేసుకొని పడుకోవటమే ఆయన. మరి ఆయనే గుడ్డేసుకొని ఏదో క్లాత్ వేసుకొని పడుకున్న ఆయన మరి యేసుక్రీస్తుల వారే అలా ఉంటే అంత తగ్గింపు కలిగి ఉన్నాడే. మరి మనం ఇంకెంత తగ్గించుకొని ఉండాలండి? అలాగని మనల్ని కటిక నేల మీద పడుకోబెట్ట ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, సుఖంగా ఉంటున్నారు, ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఏదైనా చిన్న సమస్య రంగంలోనే శోకాలు పెట్టి ఎడుతూ ఉంటారు. చింత 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 చింతతో చితిక అని అడుగుతున్నాడు అనమాట. చింత ఓకే. ఇంకో విషయం ఏంటంటే, నీకు చింత వచ్చింది, ఆయన ఏం చెబుతుంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎతకుండా మీకు అది లేకుండా చేసేస్తానని చెబుతున్నాడు. మొదట ఏం ఎతకాలంట? ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికితే అసలు మీకు లోటే ఉండదు. ప్రతి దానికి ఏడవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాగని బాధలు రావా అంటే చిన్న చిన్నవి వస్తాయండి, రాకుండా మన శరీరంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళని ఆయన ఏమనంటే నామకార్థ క్రైస్తవులు అన్నాడండి. ఎవరైతే ప్రతిదానికి నాకు ఇల్లు లేదని, లేకపోతే జాబ్ లేదని, లేదా అప్పులు ఉన్నాయని, ఇంకోటని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఏంటంట నామకార్థ క్రైస్తవులు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ దేవుని మీద నిజంగా ఆధారపడలేదు అని అన్నాడండి. అది అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేటైతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడం జరుగుతుందండి. అలాగే మనం ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆత్మల పట్ల చింత కలిగి ఉండాలండి. మనం దేని పట్ల కలిగి ఉంటున్నారండి? చాలామంది క్రైస్తవులు మనం అంటే కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు అండి. మన గురించి మనం మైనస్గా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాస్తవం అయితే మాట్లాడుకోవచ్చు. ఎంతో కొంత మనం కొద్ది సంఘమైనా సరే బైబిల్ చదువుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది క్రైస్తవులు వారం చర్చికి వస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు నేను హైందవుల సహోదరుల కన్నా కూడా ఎక్కువ చింతతో బాధపడుతూ ఉంటాను. నాకు అది లేదండి, ఇది లేదండి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నేను ఎంతో ఎదురు చూసామండి. సరే ఉద్యోగం ఇస్తాడండి, దేవుడు ఇవ్వకుండా ఉండడు. అలాగని చెప్పేసి మీరు కొంతమంది లేనిపోని బాధ్యతలు కూడా పెట్టుకుంటూ ఉన్నారండి. కొంతమంది ఏంటంటే క్రైస్తవులు కూడా పిల్లలను ఉద్యోగం చేపిరండి. పిల్లల్ని ఉద్యోగం చేయకుండా వీళ్ళే పోషిస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి ఒక ఉద్యోగం తెప్పించి వాళ్ళతో మరి వాళ్ళ రేపొద్దున పెళ్ళి అయింది అనుకోండి, అన్ని వాళ్ళ కుటుంబం మన కుటుంబం అనేది ఒకళ్ళే పోషించగలుగుతారండి. ఎవరి కుటుంబం వాళ్ళే చూసుకోవాలి కదా. కొంతమంది మనకి తెలిసిన వాళ్ళే ఉండారు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు కూడా డబ్బులు సప్లై చేస్తూ ఉంటారు. తప్పేం లేదనుకోండి. మరి సరిపోతాయి, వాళ్ళు ఇచ్చిన 5,000 6,000 సరిపోతాయి ఈ రోజుల్లో. మరి వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు వచ్చేటట్టు చేసి
వాళ్ళు కూడా ఒక 30,000 40,000 సంపాదించుకుని చేస్తే అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అట్లా కాకుండా నువ్వేదో నేను 5,000 ఇస్తున్నాను 6,000 ఇస్తున్నాను అది 1,000 రూపాయలు బియ్యం మూట ఇప్పిస్తున్నాను అంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చదివించుకోవడానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా. అందుకనే వాళ్ళకి ఒక ఉద్యోగం అనేది చూపిస్తే, ఒక ఆధారం అనేది చూపిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళు ఎవరిని కూడా చెయ్యి చాపకుండా బతుకుతారు. దేవుడు అదే చెప్తున్నాడు, ఈ చింతల్లో పడమాకండి, ప్రతి దానికి మీరు చింత పడమాకండి, బాధపడమాకండి. అందరూ కూడా పని చేస్తే కుటుంబం అనేది అప్పుల పాలు అవ్వదండి. అందరూ కూడా మనిషికి వచ్చి చేస్తే కనుక అదే చెబుతుంది, చింతపడమాకండి. అందరూ కూడా కష్టపడండి, పని చేసుకోండి, అలాగే దేవుని పని చేయండి. మెయిన్ ఆయన చెప్పేది ఏంటంటే దేవుని పని చేయాలి. దేవుని పని చేయకుండా మీ ఈలోక సంబంధమైన పనులు ఎన్నెన్నో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆదివారం చర్చికి రావడానికి కూడా మా చుట్టాలు వస్తున్నారండి, లేకపోతే వేరే ఫంక్షన్ ఉందండి అంటారు. దేవుని పని కన్నా కూడా అవి అవసరం అండి. దేవుని తర్వాతే చుట్టాలు వస్తే ఎక్కడికి పోతారని ఇంట్లోనే ఉంటారు కదా. ఒక గంట 2 గంటలు మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటే ఉంటారో ఉండరా, అక్కడి నుంచి వెళ్ళిపోతారో చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మేము మందిరానికి వెళ్ళి వస్తాము, వెళ్ళి వచ్చిన దాకా ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పి మనం మందిరానికి రావాలి. ఇక వాళ్ళ చుట్టాలు వచ్చారని చెప్పి ఏదో ఒక వంక దొరికితే తప్పించుకుందామని ఇంకా తప్పించుకునేది ఏమన్నా కన్న తండ్రి దగ్గరికి రావడానికి కూడా ఎన్నో వంకలు ఎత్తుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా తప్పు అని బైబిల్ చెబుతుందండి. ఇంకా మనం చూడగలిగితే మనిషి ఎన్నో కొన్ని బంధకాల్లో చిక్కుకొని ఉంటాడు. వాటి గురించి అపోస్తుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్పడం జరిగిందండి. అదేంటో మనం చూద్దాం. 1 కొరింథీ 7:32 ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 7:32 అండి. 1 కొరింథీ 7:32 అండి. మీరు చింతలేని వారై, మరి ఎక్కడ కూడా చింత వచ్చింది చూడండి. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఎవరు ఈ మాట కోరేది ఎవరు? పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఆయన అడుగుతున్నాడు అనమాట. తర్వాత పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను ఆ యొక్క కార్యాల గురించి చింతించున్నాడు. ఇంకా పెండ్లైన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. 34 సరిపోద్దండి. ఇక్కడ పెండ్లి కానివాడంట ఏం చేస్తున్నాడంట, ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని చింతించుతున్నాడంట, ఆలోచన చేస్తున్నాడంట. పెండ్లి అయిన వాడు తన భార్యని సంతోష పెట్టాలని ఆలోచన చేస్తున్నాడంట. ఇక్కడ సందర్భం ఏంటంటే, పెళ్లి కాకముందు అయితే ఎంతో ఆసక్తితో దేవుని పని పట్ల ఎంతో చురుగ్గా ఉండేవాడంట. ఇక్కడ మీటింగ్ ఉన్నా కానీ మీటింగ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా సెట్ చేయటం కానీ, లేకపోతే కానుకలు ఇవ్వటం కానీ, లేకపోతే పాంప్లెట్లు పంచిపెట్టడం కానీ, కుర్చీలు వేయటం కానీ, వంటల కాడ సహాయం చేయటం కానీ ఇవన్నీ చేసేవాడంట పెళ్లి కాకముందు. పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ భార్య వచ్చిందిగా, మెడకు ఒకటి చుట్టుకుంది చూడండి, మెడకు చుట్టుకుంది చూడండి. ఏంటిది అది? మెడకు చుట్టుకుంది అంటే పెళ్ళి అనే భార్య అనమాట. పెళ్ళి అయిన తర్వాత మెడకు ఒకటి చుట్టుకుంది అని నేను వాక్యం చెప్పిన అట్లా చూడండి మెడకు చుట్టుకుందా అన్నాడు. మెడకు ఏం చుట్టుకున్నాడు అంటే, ఇక్కడ ఈ కుర్రాడు పెండ్లి అయిన తర్వాత భార్య అని మెడకు చుట్టుకున్నాడు. అంటే బాధ్యత అనేది వచ్చింది అన్నాడు. మరి అదేంటి, మరి పెళ్లి చేసుకొని దేవుడు కదా చెప్పింది. ఎస్, దేవుడే చెప్పాడు, కానీ మొదట ఆయన యొక్క పనులు ఉండాలి, తర్వాత భార్య అని చెబుతున్నాడు. చాలామంది పెళ్ళి కాకముందేమో దేవుని పని చేస్తున్నారంట, పెళ్ళి అయిన తర్వాత భార్యకి సేవలు చేస్తున్నారంట. అది ఎక్కడ ఇది జరిగింది? కొరింథీ సంఘంలో. అలాగే మనకు కూడా అప్లై అవుతుందండి. మనకు కూడా అప్లై అవుతుంది. వాళ్ళకే కాదు, కొంతమంది పెళ్లి కాకముందు బాగా ప్రార్థన అంటే ఎక్కడికి పడితే అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళటం పాల్గొంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇక భారం అనేది మరి ఆటోమేటిక్ మళ్ళీ తర్వాత పిల్లలు వస్తారు, తర్వాత కుటుంబం తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక మనిషికి పెళ్లి కాకముందు ఫ్రీగా ఉంటాడు, పెళ్ళైన తర్వాత బంధకాల్లో మెడకు చుట్టేసుకుంటాడు. మెడకి
చుట్టేసుకుంటున్నాడని చెబుతున్నాడు అనమాట పౌలు గారు. అట్లా మీరు ఉండవాకండి. ఫస్ట్ అలాగని చెప్పేసి కుటుంబాన్ని కానీ, భార్యని కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులు కానీ గాలికి వదిలేవని కాదు, వాళ్ళని కూడా దేవుళ్ళకి తీసుకురండి అని చెబుతున్నాడు ఇక్కడ. అది విషయం. కొంతమంది పాస్టర్ గారు ఈయన చర్చికి వెళ్తాడు, పిల్లమేమో ఇంకో చర్చికి వెళ్ళిద్ది, లేకపోతే గుడికి వెళ్ళిద్ది, కొడుకేమో అక్కడక్కడ పెత్తనాలు నవ్వుతాడు, కూతురు ఇంకో చోట తిరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చేయమాకండి అది చెప్తున్నాడు ఆయన. అలాగని చెప్పేసి పెళ్లి చేసుకోమాకండి, భార్యని బాగా చూసుకోమాకండి, పిల్లలు సరిగ్గా పెంచొద్దని అంటలేదు ఈయన. ఆ కంట్రోల్ ఎవరైతే తప్పుతున్నారో వాళ్ళకి చెబుతున్నాడు. ఇది అందరికీ అప్లై కాదు ఇది. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వాక్యం అనేది అప్లై అవుతుందని పౌలు గారు చెబుతున్నాడు అనమాట. మేము మెడకు చుట్టేసుకున్నాడు కాబట్టి యొక్క భారాన్ని మెడకు చుట్టుకున్న తర్వాత, మెడకు చుట్టుకున్న దాన్ని ఏం చేయాలండి, ఇక్కడ మీకు టెక్నిక్ చెబుతానండి. మనకి మెడకు చుట్టుకున్న సమస్యలు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బంది కానీ దేవుడి మెడకు చుట్టేసేయాలి మనం. ఆయన మనకి నీ మీదే బారు. ఇప్పుడు ఆయన మనకి మెడకు చుట్టాడు కదా, పెళ్ళి అనే మనం చుట్టుకున్నాం కదా, మనకున్న సమస్యలన్నీ కూడా ఆయన మెడకు చుట్టామనుకో, ఇదే నాకు ప్రతిదీ ఎక్కడ చూసినా మీటింగ్ పోతున్నాడు, సువార్త చెబుతున్నాడు, అందరిని బలపరుస్తున్నాడు, ఇతనుకున్న సమస్యలు నా మీద పెట్టుకుని నేను చూసుకోవాలని అప్పుడు ఆయన ఆలోచనలో పడతాడు. ఆయన చెప్పినట్టుగా అనకుండా తండ్రి భారం మొత్తం ఇదే అనకూడదు. ఇప్పుడు మనకున్న సమస్య ఆయన మెడకు చుట్టామనుకో, ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఆయన మెడకు చుడితే ఆయనే చూసుకుంటాడే మనకున్న సమస్యలు. అంటే మీ భారం మీది కాదు, మీ భారం నాది అని అప్పుడు ఆయనైతే ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతాడా? ఎర్ర సముద్రం 2 పాయలు చేసినాడు, మన కుటుంబ సమస్యలు తీసేయడం పెద్ద విషయం కాదనమాట. అది ఈ టెక్నిక్ చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు గారు. ఏం చెబుతాడంటే వాళ్ళకి, మీ సమస్యలు కాదయ్యా, మీ సమస్యలు ఆయన మీద వేయండి అని చెబుతున్నాడు అన్నమాట. ఆయన మెడ చుట్టండి అని చెప్పడం జరుగుతుందండి. ఇంకోసారి మత్తయి సువార్త 6:31 ఒకసారి చదవండి. ఇందాక చదివిన వచ్చినాయి 6:31 మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించుకుందాం. ఇదండి, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని ప్రతి ఒక్క మనిషికి, క్రైస్తవులకి 199% ఇదే ప్రార్థన చేస్తారండి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతి ఏంటి, ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యం ఏంటి? సువార్త చెప్పటమే, క్రైస్తవులుగా మార్చడమే, ఆయన యొక్క రాజ్యంలోకి తీసుకురావటం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తానన్నాడా, లేకపోతే ఇవ్వనంటున్నాడా? ఖచ్చితంగా ఇస్తాడనమాట. అందుకని సువార్త పని చేయాలి. అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. ఏదైనా మీటింగ్లు ఉన్నప్పుడు మనకి కొంత అమౌంట్, కొంత సొమ్ము అనేది దేవుడి పనికి ఖర్చు పెట్టాలి మీటింగ్లు జరిగేటప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, మన కుటుంబాన్ని కూడా మనతో పాటు మందిరానికి తీసుకెళ్ళాలి. చాలామంది పిల్లల్ని వదిలేసేసి, భార్యని వదిలేసేసి వెళ్ళిపోతుంటారు. అది కూడా కరెక్ట్ కాదని చెబుతున్నాడు ఆయన. కుటుంబం అంతా కూడా చక్కగా చర్చికి వెళ్ళాలి, దేవునిలో ఎదగాలి, దేవుని పని అంటే ముందు ఉండాలి. అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నట్టండి, ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికినట్టేనా, లేకపోతే తప్పించుకున్నట్ట? అదనమాట ఆయన చెప్పేది. అదేదో అనుకుని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆయన నీతి ఏంటో, ఆయన రాజ్యం ఏంటో అనుకుంటారు. ఏమిటో కదండి, చాలా సింపుల్. దేవుడిని మనం అనుసరించి జీవించటమే. ప్రార్థన చేసుకోవటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ, మందిరానికి వెళ్ళటం కానీ, మళ్ళీ సువార్త తెలియని వాళ్ళకి సువార్త చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికే పనిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇదేనండి మనం చేయాల్సింది. అప్పుడు మనకున్న సమస్యలన్నీ కూడా, మెడకు చుట్టిన అన్నీ కూడా మన మెడలో ఉండే ఈ సమస్యలన్నీ కూడా ఆయనకు చుట్టామనుకోండి, ఆయన ఏం చేస్తాడండి, ఈజీగా క్లియర్ చేస్తాడు. అది కొంతమంది అక్కడ ఆయన మీద ఇవన్నీ చేయకుండా ఉట్టి ప్రార్థనలు చేస్తారంట. ఉట్టి ప్రార్థనలు చేసినా కూడా నువ్వేమో చేసేవన్నీ చేస్తూ ఉంటావు. మా తండ్రి నా కష్టాలు తీర్చంటే ఎట్లాగ ఇప్పుడు నువ్వు
ఉద్యోగంలో జాయిన్ అవుతావండి, రోజు ఆఫీస్కి వెళ్తే నెలకు శాలరీ ఇస్తాడా? నువ్వు రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యి వేరే అటు ఇటు తిరిగి వచ్చే సాయంత్రం సంతకం పెట్టి వస్తే శాలరీ ఇస్తాడా? పని చేస్తే శాలరీ ఇస్తాడు. ఎస్, ఇక్కడ దేవుడు కూడా దేవుడు పని చేస్తేనే మనకు శాలరీ ఇస్తాడు. పని చేయకుండా రకరకాల వాటిలో చింతతో పడిపోయి బాధల్లో పడిపోయి అప్పులు బాధయ్యి కొంతమంది ఇక ఈ అప్పుల బాధల్లోనూ ఈ సమస్యలను ఇవన్నీ వీటిలోనే ఉండిపోతూ ఉంటారండి. అది బయటికి రావాలంటే రాలేకపోతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఏమైందంటే తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకోండి, అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, అక్కకి ఉద్యోగం వచ్చింది, తమ్ముడికి ఉద్యోగం రాలా, కానీ ఆడికి వయసు వచ్చింది, తమ్ముడికి పెళ్లి చేసింది, కానీ ఇతనికి ఉద్యోగం రాలా. అప్పుడు ఈ భారం ఎవరి మీద పడుద్దండి? వాళ్ళ అక్క మీద పడుద్ది. ఈ తమ్ముడిని పెంచాలి, వచ్చిన ఆమెనే పెంచాలి, మళ్ళీ రేపు పొద్దున పిల్లలు పడితే వాళ్ళనే పెంచాలి. ఇప్పుడు భారం ఎవరి మీద పడిందండి? అక్క మీద పడింది. అదే తమ్ముడికి ఉద్యోగం వచ్చి చేసి ఏదో ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. కానీ ఉద్యోగం మళ్ళీ బాగా ఆరోగ్యంగానే ఉన్నాడు, అన్నీ తిరుగుతున్నాడు, కానీ ఏదో ఒక పని చేసుకోవాలండి. మా అక్క ఎంతో బాధపడుతుంది అని చెప్పేసి ఇతను ఏం చేయాలి? అక్కకి సహకరించాలి. ఇతను కూడా ఏదో ఉద్యోగం చేస్తే అతని కుటుంబాన్ని అతను చూసుకోవాలి. ఏమి పెళ్ళయింది అనుకో, మరి ఏం కుటుంబం వేరే అయిపోద్దిగా. ఈ కుటుంబాన్ని చూసుకోవాలి, ఈ కుటుంబాన్ని చూసుకోవాలంటే ఒక మనిషి వల్ల అయిద్దా? చింత అదే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వచ్చేదేమో 20,000, ఎంతమందిని పెంచాలంటే ఒకటే పెంచలేకపోతుంది. తమ్ముడేమో మరదలో ఏం పని చేయదంట, తమ్ముడు ఏ పని చేయడంట. ఏం పని చేయకపోతే ఎట్ట డబ్బులు వస్తాయండి? కుటుంబాన్ని ఎట్ట పోషించుకుంటే ఇలాంటి సందర్భాల్లో ఇంకా బాగా నలిగిపోతారండి. మనమన్నా ఇంకా ఎవరి కాళ్ళలో ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నాం, కానీ కొన్ని కుటుంబాలు ఎట్లాగా తారుమారు అవడానికి కారణం, ఎట్లాగా చెంతలోకి వెళ్ళిపోవడానికి కారణం, బాధపడటానికి కారణం, దేవుళ్ళకి రాలేకపోవడానికి కారణం, ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా అని చెప్పుకోవచ్చు. మరి అలాగని చెప్పేసి వాళ్ళు వదిలేసి చేస్తే ఎట్టండి? వదిలేమి అంటలేదండి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా పని చేయించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకొని చెప్పాలి. అంతేగాని నువ్వు తమ్ముడు అంటే ప్రేమ ఉంది కాదంటలా, కానీ ఆ భారం కూడా నువ్వే ఎత్తుకుంటే ఇక వచ్చిన డబ్బులు వచ్చినట్టు దేవుడు కుటుంబానికి ఖర్చు అవుతుంది, కానీ దేవుని పని చేయటం కానీ కానుకలు వేయటం కానీ ఇంకేదైనా చేయగలుగుతున్నావా? ఇంక ఎప్పుడు కూడా మైనస్లో ఉండేవాడు ప్లస్లోకి వెళ్ళాలన్నా దేవుడికి ఇవ్వాలన్నా దేవుని పని చేయాలని చేయలేరండి. ఎలాంటి చేయవద్దు అని అపోజిట్ పౌలు గారు చెబుతున్నారు అన్నమాట. మరి కుటుంబ భారం అనేది బాగా పెట్టుకోమాకండి. మీకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి. కొంతమంది వీళ్ళకి లేకపోయినా సరే లక్షలు అప్పులు చేస్తూ ఉంటారు. మరి అవి తీర్చాలంటే వాడికి వడ్డీలు ఎట్లా కడతారు, లక్షల అప్పులు ఎట్లా తీరుతాయండి? అదే మన స్తోమతగా ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా అప్పులు చేయాలి, తీర్చుకోవాలి. అంతేగాని లేని పని భారం పెట్టుకొని అది చింత అంటే అదేనండి. బాధ వేరు, బాధ అదే కాసేపు కూసేపు 2 రోజులు 3 రోజులు పోయేది. చింత అనుకోండి వచ్చిందంటే ఇక అట్లాగే తిష్ట వేసుకొని కూర్చుంటుందండి, మనిషిని గుల్ల చేస్తుంది అనమాట. అంటే దేవుని పనిలోకి రానిది ఇదే సరిపోద్ది. పొద్దున్న లేచిన కాంచి డబ్బులు సంపాదించడం, ఈ కుటుంబాన్ని పెంచడం ఇదే సరిపోద్ది. అలాగని చెప్పి కుటుంబాన్ని పెంచకూడదంటే పెంచాలి, అది దేవుడిచ్చిన బాధ్యత అది. కానీ ఎక్కువ భారం పెట్టుకోకూడదు అని దేవుడు చెబుతున్నాడు. ఎక్కువ భారం పెట్టుకున్నప్పుడు ఏమైందంటే చింతలోకి వెళ్ళిపోతారు, దేవుడికి దూరం అవుతారు. అదే ఈ మన భారం మొత్తం ఆయన మెడకు చుట్టామనుకోండి మనం ఫ్రీ అయిపోతాం. అది ఆయన మీద భారం వేయాలి. మెడకు చుట్టడం అంటే ఇంకేదో చూడండి అంటే కంగారు పడకుండా మెడకు చుట్టడం అంటే మన బాధ్యత అనేది ఆయన మీద పెట్టాలి అని అర్థం. అలాగని చెప్పేసి కుటుంబాన్ని అశ్రద్ధ చేయకూడదు, దేవుడిలో నడిపేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి కుటుంబాన్ని. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని పనిలో వాళ్ళందరూ కూడా నడిపేయాలి. స్థాయికి మించిన అప్పులు కూడా చేయకూడదు, తగ్గట్టుగా ఉండాలి. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం దేవుడిలో మనం స్థిరపడతామండి. ఇలా కాకుండా ప్రతిదానికి టెన్షన్ పడటం, ప్రతిదానికి కొంతమంది కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది. క్రైస్తవులు కూడా ఎక్కువ శాతం ఈ చింతలోని సోమవారం నుంచి శనివారం వరకు ఈ యొక్క బాధలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారండి. ఆదివారం ఏదో వచ్చి అట్ట కాసేపు కూర్చున్నా కానీ ఏదో తెలుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మనకున్న సమస్యలను కానీ బాధలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఆయన మీద మనం పెట్టినట్టయితే ఆయన మనకి
ఆ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకోగలుగుతాడండి. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32 వచ్చిన ఒకసారి చూడండి. కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయం 32 వచ్చిన అండి. మీరు చింతలేని వారే ఉండవలనని మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగో సంతోషపెట్టగలనని పెండ్లి కానివాడు అయితేనే దేవుని పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడంట. ప్రభు విషయమై కార్యములు గూర్చి చింతించున్నాడు. కొంచెం ఇంకా 33 కూడా పెండ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. భార్యని సంతోష పెట్టవచ్చు, కానీ దేవుణ్ణి వదిలి సంతోష పెట్టకూడదు. అది ఆయన చెప్పేది. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఏమో మరి భార్యని కూడా మరి ఇచ్చింది ఆయనే కదా, మరి ఆదాం గారికి అవ్వమని ఇచ్చింది ఆయనే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆయనే ఇస్తున్నాడండి. పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది. భార్య అయిపోయిందా కొంతమంది ఏం చేస్తున్నారంట, ఈ కొరింథీ సంఘంలో మందిరానికి రావటం కానీ ఇక దేవుని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు. అందుకనే వాళ్ళకి రాస్తున్నాడు అనమాట. అలాగే మనకు కూడా రండి, మనకు కూడా అప్లై అయ్యింది ఇది. చాలామంది భార్య పిచ్చిలో పడి దేవుని వదిలేసేసాడు కొంతమంది ఉంటారు. అట్లా ఉండొద్దు అని పౌలు గారు చెప్పటం జరుగుతుంది. 34 వచనం చదవండి. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రు ఎండుటకు ప్రభు విషయమై కార్యమును గురించి చింతింపదుడు గాని పెండ్లి అనేది భర్తను ఎలాగో సంతోష పెట్టగలని లోకవిషయమైన వాటిని గురించి చింతించుతున్నారు. చూసారు, ఒక్క పురుషుడే కాదంట, స్త్రీ కూడా నా భర్త మాట వినాలి అని ఆయన ఏం చెబితే. కొంతమంది అంటారు భర్తే నా దైవం అంటారు. అసలు దైవమును వదిలేసేసి భర్త దైవం అంటే ఎట్లా? భర్తను అలాగని చెప్పేసి బాధ పెట్టమంటలేదు, వదిలేయమంటలేదు. భర్తనే బాగా చూసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని అట్లా ఇవ్వట్లేదంట ఆ సంఘంలో. అది ఈయన పౌలు గారి బాధ. పెళ్ళంలోనే పెళ్ళైనవాడో భార్యకి పూజ చేస్తున్నాడంట. ఒక మాట చెప్పాలంటే భార్య ఏమో భర్తకి పూజ చేస్తున్నట్టు ఈయన మా దైవం అని. అట్లాగా ఉండవద్దు. మీరు మొదటి స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెబుతున్నాడు పౌలు గారు. అదే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ కూడా మీ అన్ని ఆటోమేటిక్గా నువ్వు భార్యని బాగా చూసుకోవచ్చు, నీ తల్లిదండ్రులని బాగా చూసుకోవచ్చు, నీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, సమాజాన్ని బాగా చూసుకోవచ్చు అని అన్నీ జరుగుతాయి. అది వదిలేసేసి దేవుని వదిలేసేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఇది చేయట్లేదు, మీరు అన్యులు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోకుండా ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి ఉంటారో వాళ్ళని అన్యులు. అంటే దేవుణ్ణి మీరు ఎరగట్లేదు, ఆయన యొక్క శక్తి అంటే మీకు తెలియట్లేదు, ఆయన గొప్పతనం అంటే మీకు తెలియట్లేదు. మీకున్న భారం మొత్తం ఆయన మీద వేయండి, ఆయనే చూసుకుంటాడుగా అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది మత్తయి సువార్తలో. అలాగే పౌలు గారు కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు అన్నమాట. అదే సలహా ఇస్తున్నాడు. మీకున్న సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పి ఆయన మీద వేయండి. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఏదన్నా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ కుటుంబానికి ఆ వ్యక్తిని వేరే దేశం పంపిస్తే ఆ కుటుంబానికి వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగోలేదు, పిల్లలకి ఒంట్లో బాగోలేదు. అప్పుడు ఆ కంపెనీ యజమాని ఏం చేస్తాడంటే ఆ భార్యకి కానీ ఆ పిల్లలకి కానీ డబ్బులు ఇచ్చి ఆయన బరవెళ్ళాడుగా అమ్మ డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని ఇస్తాడా, లేకపోతే నాకెందుకు లేని వదిలేసేస్తాడా? ఇవ్వాలి, ఇస్తారు కొంతమంది. కానీ మరి ఈ లోక సంబంధమైన వీళ్ళే ఇస్తుంటే మరి దేవాతి దేవుడు మనల్ని వదిలిపెడతాడండి? ఆయన పనుల్లో ఆయన యొక్క మాట విన్నప్పుడు మనల్ని వదిలిపెడతాడా ఆయన? నీ తల్లైన నిన్ను మరిచినేమో కానీ నేను మాత్రం నిన్ను విడువను వెడబాయను, నేను నిన్ను అరిచేతులు చిక్కుకొని ఉన్నాను అన్నాడండి. అరిచేతులు చిక్కుకోవటం ఏంటండి? దానికి అర్థం ఏంటి చెప్పండి. అసలు మర్చిపోనా అన్నాడు. అరిచే ఎప్పుడు చూసి మన చేయనిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో దూరం పెట్టి ఉంటామా, లేకపోతే మద్దపాటు ఉంటుందా? మన చెయ్యి ఎక్కడన్నా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి వస్తామా, లేకపోతే బీరువాలో పెట్టి వస్తామా? మన దగ్గరే ఉంటుంది. అందుకంటే నువ్వు నాకు ఎప్పుడు దగ్గరగానే ఉండవు అన్నాడు అనమాట. అరచేతిలో చిక్కుకుని ఉన్నానంటే నువ్వు ఎప్పుడు
నా యొక్క కనుసన్నల్లోనే ఉన్నావు, నువ్వేం చేసేది మొత్తం నాకు తెలుసా అన్నాడు. అదే నా అరిచేతులు చెక్కుకొని ఉన్నానంటే నువ్వు చేసే ప్రతి ఒక్క విషయం నేను చూస్తానే ఉన్నాను అని చెబుతున్నాడు ఆయన. ఆ మాటకు అర్థం అది. నువ్వేం చేసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను, నువ్వు తప్పు చేసినా సరిదిద్దుతావు, ఒప్పు చేస్తే ఇంకా నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. యేసుక్రీస్తుల వారిని మరి ఎందుకని ఏమన్నాడండి ఆయన్ని? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుకున్నాను. చూసారా? అలాగే ఆయనే కదండి మనల్ని కూడా, మనం కనుక దేవుని పనులు కనుక చేస్తూ ఉంటే మనల్ని కూడా ఆయన ఎంతో ప్రేమిస్తాడండి. అది ఇక్కడ చెప్పేది, అది ఇక్కడ అపార్థం చేసుకోమాకుండా మీరు భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టును, భర్తలు కలిగిన వాళ్ళు భర్తలు లేనట్లుగా ఉండండి. అంటే వదిలేసేయండి అని కాదు, దేవుని పనులు ముందు మీరు చెయ్యాలి, దేవుని తెలుసుకోవాలి. అప్పుడు మీ యొక్క భారం మొత్తం ఆయన మీద పెట్టండి, అప్పుడు ఆయనే చూసుకుంటాడు. 29వ వచనం కూడా ఒకసారి చదవండి. ఒకటి కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పనదేమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, ఏడ్చేవారు ఏడవనట్టుగాను, సంతోషపడేవారు సంతోషపడనట్లుగాను, కొనువారు తాము కొన్నది తనది కానట్టుగా. సరిపోద్దండి. ఏమని చెబుతున్నారు ఇక్కడ పౌలు గారు? భార్యలు లేని వాళ్ళు ఉండవాళ్ళు లేనట్టుగాను, భర్తలు ఉండవాళ్ళు భర్తలు లేనట్టుగాను ఉండాలి అని చెబుతున్నాడు. అదేంటండి పౌలు గారు ఎలా చెబుతున్నాడు ఏంటి? తనకు కొంచెం మన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి, వెళ్తేనే మనకు అర్థమైంది. అంటే కొంతమంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా పక్కన పెట్టేసిన వాళ్ళకి అందరికి కాదు నేను చెప్పేది అదే. బాప్టిజం తీసుకున్నారు, బాప్టిజం తీసుకుని కూడా మందిరానికి రావట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ గురించి చెబుతారు, వాళ్ళ గురించి. కానీ అందరూ ఏదో మనం తగిలించుకోకూడదు. బైబిల్ అనేది అన్ని విషయాలు మనకు తగిలించుకుంటారు. అలాగని భార్యను వదిలిపెట్టొద్దు అంటున్నాడు. భార్యను వదిలిపెడితే ఆమెను విడాకులు ఇస్తే నువ్వే ఆమెను వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడు ఆయన. భర్త బతికుండగా భార్యను వదిలిపెట్టకూడదు. ఆమె మంచిదా చెడ్డదా అని తీసి పక్కన పెట్టేసి ఆమె చెడ్డదే అయినా సరే నువ్వు ఆమె వదిలిపెట్టకూడదు. ఆమెకు బుద్ధి చెప్పి మంచిగా ఉంచుకో. విడాకులు మాత్రం ఇవ్వకూడదు అన్నాడు. వదిలేటువంటి విడాకులు ఇవ్వకూడదు. భర్త బతికుండగా భార్యకి విడాకులు ఇవ్వకూడదు. ఆమె మంచిది కాదండి, ఆమె నా మాట ఎట్లేదండి, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుందంటే అయినను సరే మనకి క్రైస్తవునికి అర్థమేముంది? ఇది హిందువులు కూడా చేస్తారు ఇక పిల్లలు తప్పు చేసిందని. అంటే వ్యభిచారం కారణాన్ని బట్టి అయితే మోషే ధర్మశాస్త్రంలో ఆయన రాజు రాశాడు. కానీ ఈ కొత్త నిబంధనకు వచ్చేవారికి అలాంటి వాటిలో ఏమన్నా మన ఆలోచన తీసుకొచ్చి కొంతమంది నా మాట ఎట్లేదండి, కూరలో ఎక్కువ కారం వేస్తుందండి, లేదా మాటకు మాట చెబుతుందండి, ఎట్టబడితే అట్లా చేస్తుంది. ఈ చిన్న చిన్న కారణాలను కూడా కొంతమంది ఏం చేస్తారు, వదిలేసేస్తారండి భార్యని. అలాంటప్పుడు అట్లా చెయ్యొద్దు. ఆమెకు బుద్ధి చెప్పి నువ్వు మార్చుకో. లేదా కొద్ది రోజులు ఎడంగా ఉందనుకో, మళ్ళీ తర్వాత తెచ్చుకోవాలా. అంతేగాని వదిలేయకూడదని దేవుని యొక్క కోరిక. ఒకవేళ నువ్వు భార్య చచ్చిపోతే అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. కానీ బైబిల్ భార్య బతుకుండా విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే అది వ్యభిచారం చేస్తున్నట్టని బైబిల్ చెబుతుంది. నా మాటలు కాదు, అది దేవుని మాటలే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ పడొద్దు ప్రతి దానికి చెబుతున్నాడు. చింతతో చితికెళ్ళిపోతావా, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ అన్నట్టుగా మన పాట ఉంది కదా. ఇప్పుడు బ్రతుకున్నంతకాలం అదంటాడు ఇదంటాడు అది కొనాలంటాడు ఇదంటాడు ఎన్నో చేస్తాడు. ఇది చెప్పేది అన్యులకు కాదండి, క్రైస్తవులకే. క్రైస్తవులే చాలామంది ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏడుస్తూ ఉంటారు. అట్లా బాధపడమాకండి. ఆ భారం మొత్తం ఆయన మీద పెట్టనా అన్నాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎతికితే మీకు ఇవన్నీ కూడా ఇస్తారన్నాడు. చివరికి ఒక మాట మనం చదువుకొని ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం అండి, రెండు కూడా చదవాలి.
ఎల్లప్పుడూను ఎల్లప్పుడూ ప్రభువునందు ప్రభువునందు ఆనందించుడి. ఆనందించుడి. మరలా చెప్పుదును మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించుడి. 5 కూడా 6 దేనిని గురించి దేనిని గురించి చింతపడుకుడి. దేనిని గురించి చింత బాధపడొద్దు. చింత అంటే బాధ కన్నా ఎక్కువ అనమాట. చింత పడొద్దు. కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతార్పణములుగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అదండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభు యందు ఆనందించు. ఎల్లప్పుడు అంటే ఎప్పుడండి? ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును మళ్ళీ ఆనందించండి. ఎవరైనా ఎప్పుడు కూడా ఆనందించాలని మరలా చెప్పుదును ప్రభువునందు ప్రభు ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రభువునందు అంటే ఆనందించడం అంటే ఎట్లా? నువ్వు ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకోవాలని దానికి అర్థం. పుట్టినరోజు వచ్చింది, కొంతమంది పుట్టినరోజుకి ఏం చేస్తారు? సినిమాల కానీ షికార్లకి అడిపోతూ ఉంటారు. అట్లా కాదు. క్రైస్తవులు అయితే పుట్టినరోజు చేసుకుంటే ఏం చేయాలి? ప్రార్థన పెట్టించుకోవాలి. అది ప్రభువునందు ఆనందించడం అంటే. చక్కగా మరి అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టడం, లేకపోతే టిఫిన్ పెట్టడం, నీ స్థామతగా గారికి భోజనాలే పెట్టాలని రూల్ ఏం లేదు. ఏదో సువార్త చెప్పించినప్పుడు భోజనాలు పెట్టిస్తే ఓకే, డబ్బు ఉంటాయి. లేని పక్షంలో కనీసం టీయో మంచినీళ్ళు బిస్కెట్ అరటికాయ ఏదో ఒకటైనా అదైనా ఇవ్వచ్చు. అదే ఇంకా మనం ఏ పని చేసినా సరే ప్రభువులో ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. వ్యాపారం అయినా ఇంకోటైనా ఏదైనా సరే, జాబ్ అయినా వ్యాపారం అయినా ఏదైనా సరే ప్రభువునందే ఆనందించాలి. అలాగని చెప్పేసి ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదండి. అలాగే ప్రభువునందు ఆనందించమన్నాడు కదా అని చెప్పేసి బ్రాందీ షాపు పెట్టకూడదు. ఇది ఆయనకి ఇష్టం ఉంటుందండి. అలాంటి మళ్ళీ ఖైనీలు అమ్మటం కానీ, సిగరెట్లు అమ్మటం కానీ, ఇవి కూడా దేవునికి ఇష్టం లేని పనులేనండి. ఇవన్నీ కూడా మనం చేయకూడదు. అందుకని చెబుతున్నాడు. మరలా ఎందుకు చెబుతున్నాడు? మీరు అపార్థం చేసుకుని ఏది పడితే అది చేసుకుంటా మళ్ళీ తప్పుడు పనుల్లోకి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళకూడదు. నీతిగా ఉండాలి. ప్లస్ ప్రభువులందు ఆనందిస్తూ ఉండాలి. అలా కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తే అది ప్రభువుని మనం సంతోషపెట్టినట్టు కాదండి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనం చాలామందికి ఇది అబ్జర్వ్ చేయట్లేదు, కానీ బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు మనల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. గుర్తించాలి. మనలోనే ఉంటాడు. ఆయన ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఏదైనా తప్పు చేస్తుంటే ఆటోమేటిక్గా మనం చెబుతూ ఉంటాడు, ఇది నువ్వు చేసే తప్పు, రైట్ చేసుకో, కరెక్ట్ చేసుకుని గద్దిస్తూనే ఉంటాడండి. మనం వెంటనే సెటరేట్ అయిపోవాలి. కానీ చాలామంది సెటరేట్ అవ్వకుండా అట్లాగే కొంచెం తప్పులు చేస్తూనే ఉంటారు. అలా ఉండకూడదు. ప్రభువునందే మనం ఆనందించాలి. మరి ఆ రోజున కూడా ఇంకొకసారి చదవండి. ఫిలిప్పు 4:6. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన, అద్దుకో ఇక్కడ ఇచ్చేసాడు మరి. ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచాలి. ప్రతి ఒక్క విషయం కూడా మనం దేవునికి తెలియపరచాలండి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఏదైనా పుస్తకాలు కావాలి, ఎవరు చదువుతారండి? ఇంటి పక్కన కూడా దగ్గరికి వెళ్ళి డాడీ నా పుస్తకాలు కావాలంటాడా? లేకపోతే తండ్రి దగ్గరికి వస్తాడా? తల్లిదండ్రులనే అడుగుతాడు. లేకపోతే పక్కన వాళ్ళకి అంకుల్ నాకు పుస్తకాలు కావాలని అడుగుతాడా? అంటే తండ్రిని అడుగుతాడు. కాబట్టి అలాగే మనం ఎవరి పిల్లలం ఇది తెలుసుకోవాలి. మనం ఇది చాలామంది తెలియట్లేదు. మనం దేవుని పిల్లలం. మనం ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. అది చెబుతున్నాడు అనమాట ఇక్కడ పౌలు గారు. ఇది రాసింది కూడా పౌలు గారు పత్రికలు కానీ చాలా లోతుగా ఉంటాయండి ఆయన మాటలో పౌలు. అందుకనే అపోస్తలుడైన పౌలు అని రాయటం జరిగింది. పంపబడిన వాడంట ఆయన పౌలు గారు పత్రికలు కానీ అన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి అన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏ సమస్య ఉండదు. ఇందాక చెప్పాను కదా, మనకి ఆయన పెళ్ళి అనే దానితో ఎన్నో బంధాల్లో మనకి చుట్టేస్తాడండి.
ఆ బంధాలలోంచి మనం బయటకు రావాలంటే ఈ బంధాలు మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద భారం వేసామనుకోండి, అప్పుడు ఆయన మెడకు చుడితే ఆయనే ఒక్కొక్కటి దాంట్లో మనకి హెల్ప్ చేస్తాడు. అది కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అమ్మాయి ఇంకొకసారి మనం చదువుకొని ముగ్గు చేసుకున్నాం. మత్తయి సువార్త 6:31 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. ఎందుకంటే మరి ఎన్నిసార్లు ఈ మాట దేవుడు ఎందుకు చేస్తుందంటే దీని ద్వారా మనకి ఏదో ఆయన చెప్పాలనుకున్నాడు కాబట్టి ఎన్నిసార్లు మనకి వాక్యం అక్కడక్కడే తిప్పుకుంటా చూపిస్తున్నాడు. మనుషులందరూ కూడా ఇదే తప్పు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఒకళ్ళని కాదులేండి, 99% మంది కూడా దీనికోసం ఏం తిందామో ఏం ధరించుకుందామో, అక్కడ కట్టడానికి డబ్బులు ఎట్లా వస్తాయి, ఎక్కడ కట్టడానికి డబ్బులు ఎట్లా వస్తాయో, లేకపోతే పిల్లల చదువుకి డబ్బులు ఎట్లా, ఇదే ఆలోచనతో ఉండిపోయి దేవుని పని చేయట్లేదంట. అదే ఆయన బాధ. ఇవన్నీ ఓకే, ఈ సమస్యలు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఈ సమస్యల్లో, ఈ బాధల్లో, ఈ ఇరుకులో, ఏ ఇబ్బందులు పడిపోయి మనుషులు దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆయన్ని పట్టించుకోవటం లేదు. అది ఆయన బాధ. యేసుక్రీస్తు అందుకనే చెబుతున్నాను అన్నమాట, మీ యొక్క భారాన్ని మొత్తం కూడా ఆయన మీద వేయండి. ఈ లోక సంబంధమైన చింతల్లో ఇది పోయినాయి అని కోల్పోయామని చెప్పేసి మీరు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. అలా బాధపడటం వల్ల ఒకని ఎత్తు ఒక మోరుడు ఎక్కువ చేసుకోగలడా అని అడుగుతున్నాడు. అంటే మనం ఒక అంగుళమైనా మనం ఎత్తు పెంచుకోగలుగుతామండి దేవుడు ఇచ్చినంత వరకైనా, లేకపోతే ఇంకొక అంగుళం పెంచుకోగలుగుతామా? అలాగే మన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఎలా ఉంటాయంటే మనకి ఎంతవరకు శక్తి ఆదాయం ఉందో దాన్ని బట్టి మనం జీవించాలి. కానీ ఆ పక్కమటోళ్ళు డాబా కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, బిల్డింగ్లు కొనుక్కున్నారు, ఇంకా ఎన్నెన్నో కొనుక్కున్నారు, నగలు కొనుక్కున్నారు అని చెప్పేసి మనం కూడా నగలు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం చేసేవారు. మనకు వచ్చే ఆదాయం 10,000, కారు కొనుక్కుని దాంట్లో ఇంటి ముందు పెట్టుకుని చూసుకోవటమేగా. కొంతమంది అట్లా బాధపడే వాళ్ళు ఉన్నారు. లేదా క్రైస్తవులు కూడా పక్కన ఆయన కారు కొనుక్కుంటే నేను కూడా కారు కొనుక్కోవాలి, ఆయన బిల్డింగ్ కొంటే ఈయన కూడా బిల్డింగ్ కొనాలి, ఆయన బంగారం 10 లక్షల బంగారం కొంటే నేను కూడా కొనాలి. నీ దగ్గర డబ్బులు లేవు, నీకు స్తోమత లేదు, చింతపడిపోతూ ఉంటాం. అసలు ఎలాంటి చింతలు పెట్టుకోమాకండి. మీరు పరలోక రాజ్యానికి వస్తే కనుక అక్కడ మీకు ఏం చెబుతున్నాడండి, అక్కడ మనకి ఏముంటాయంట, బంగారపు వీధులు అంట. బంగారం కొంచెం మనం బీరువాళ్ళు పెట్టుకోవడానికి 100 గ్రాములు 50 గ్రాములు 100 గ్రాములు కూడా ఉండవు, అక్కడ వీధులు అంత బంగారమేనంట. అలాంటి బంగారపు వీధుల్లోకి వెళ్ళాలంటే ఈ నరకంలోనికి వెళ్లకుండా యుగాలు కాలిపోకుండా ఉండాలన్నా ఈ లోక సంబంధమైన చింతలలో పడిపోవద్దు. మీరు ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత చెప్పినా సరే, దేవుడు ఎన్ని మాటలు చెప్పినా సరే మళ్ళీ మొదటిగా వస్తాం మనం అందరం కూడా. కానీ అట్లా కాకుండా ఈ పాట విన్న తర్వాత అయినా సరే మనం మనసు మార్చుకొని దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఆయన చెప్పినట్టుగా వినాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చింతతో చితికి వెళ్ళినవాడు ఆ పరిస్థితి ఏంటండి, నరకానికి వెళ్ళిపోతుంది. ఈ బాధల్లో ఉండిపోతాడు. ఇదే ఈ కట్టుకోటాలు, కట్లు కట్టాలు, అది ఈ బాధల్లోనే ఉంటాడు, దేవుని పని చేయట్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పౌలు గారు కానీ యేసుక్రీస్తు గారు కానీ చెప్పేది ఏంటంటే దేవుని పని చేయకుండా వీటిలోనే పడిపోతున్నారు. ఎవరో అన్యులు కాదు పడిపోయేది, క్రైస్తవుల సంగతే అని చెప్పేది. క్రైస్తవులే దేవుని పని చేయకుండా దేవుడు అంటే ఏదో ప్రేమిస్తున్నారులే కానీ బయటికి మాత్రం పెదవులతో నన్ను గనపరచేవారు ఆయనకు దూరంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు పెదవులతో. అది హృదయంలో ఉండాలి. మనం దేవుని మన హృదయంలో పెట్టుకోవాలి, ఆయన హృదయంలోకి మనం చేసే క్రియలు వెళ్ళాలి. కాబట్టి మనం అందరం కూడా ఎవరైనా సరే క్రైస్తవులు ప్రేమ కలిగి అలాగే ఈ చింతల్లో పడిపోకుండా ఈ బంధకాల్లో చిక్కుకొనకుండా ఉండాలి. ఈ యొక్క బంధకాలు చిక్కుకొని ఉంటే మనం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాము. చింతతో చితికెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటకు తప్ప ఏమి ఉండదు.
కాబట్టి దేవుడు మనం సజీవులు ఎక్కడ ఉండగానే ఇలాంటి మంచి మాటలు ఇలాంటి పాఠాలు మనకి చెప్పిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇలాంటి మాటలు విని విడిచిపెట్టేసేయాలి కదండి. విడిచిపెట్టేసేయాలా లేకపోతే పాటించాలా? ఎలాంటి మాటలు, దేవుడి మాటలు పాటించాలి. అది విని విడిచిపెడితే ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదండి. విడిచిపెట్టకుండా దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మనం హృదయంలో ఉంచుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే మనం ఆయన నుండి మహాలోకానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మాటలు మనం అందరం కూడా గ్రహించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల మా తండ్రి నీకే స్తుతిస్తోత్రం నాయనా. ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. చింతతో చితిక మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఈ చింతలతో, ఈ బాధలతో, ఎరుకులతో, ఇబ్బందులు ఈ లోకంలో మరి బిక్కిరి అయిపోతున్నారు చాలామంది. క్రైస్తవులే అన్యులైతే ఇక వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ క్రైస్తవులే ఎన్నో బాధల్లో ఎన్నో లేనిపోని ఎన్ని పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాటిల్లో ఇరుక్కుపోకుండా ఆ సమస్యలన్నీ కూడా మీకే చెప్పి మరి మేమేదే ఆ భారం వేసినట్టయితే మీరు మాకు తోడుగా ఉండి నడిపించాలని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త ఆరాధన క్రమమంతలో మీరే మహిమ పొందుకోవాలని బ్రతిమలాడుకుంటూ సదాకాలం తోడుగా నడిపించమని చిన్న మందగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా మేమందరం కూడా నాయన తోడుగా నడిపించి సహాయం చేసిన కాపుదాలు ఉంచమని, కొద్ది మందిగా నేను చేస్తూ ఉండగా పిల్లలు చేసే పనులంతట్లో కూడా సహాయం తెచ్చమని, నన్ను నా కుటుంబాన్ని జ్ఞానం చేసుకోమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానం చేసుకోమని, సదాకాలం మాకు తోడుగా నడిపించమని, కాపుదాలు ఉంచమని, మీ యొక్క లోక సంబంధమైన చింతల్లో మేము పడిపోకుండా ఉండుగులను సహాయం దయచేయమని, నీ వైపే చూసే భాగ్యాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయమని, ఈ లోకంలో చిక్కుకొనకుండా బాధపడకుండా ఉండేలాగా సహాయం దయచేయమని, అలాగే శోధనలోకి వెళ్ళిపోకుండా ఉండేలాగా సహాయం దయచేయమని ఆయన, ఒకవేళ శోధన వచ్చినా సరే దాంట్లో జయించే ధైర్యాన్ని మరి మొదటి మెసేజ్లో చెప్పినట్టుగా అపవాదిని ఎదురించుడి అని చెప్తున్నారు కదా. అపవాదిని ఎదిరించడానికి మన శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని దయచేయమని, కృపచొప్పున సహాయం దయచేయమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమం అంతట్లో సమస్త మహిమ గంధపావులు మీరు పొందుకోమని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వసిత్కల నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.